ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, స్తోత్రాలకు అర్హుడా, సింహాసన ఆసీనుడా, కెరూబులు శరీబుల మధ్యలో ఆసీనుడిగా ఉండి ఆనందిస్తున్న మా దేవుడా, భూమి మీద కూడా నీ భక్తులుగా కూడుకొని నీ సన్నిధిలో పాటలు పాడుతూ ఆరాధిస్తున్నారు. నీ బిడ్డలను బట్టి కూడా నువ్వు ఆనందించి అతి పరిశుద్ధమైన నీ పరలోకపు ఆశీర్వాదాన్ని మా మీదకి మా దగ్గరికి పంపిస్తావని ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో చేస్తున్న ఈ ప్రార్థనలన్నీ సంపూర్ణంగా ఫలింపించే. ఇంకా నీ ప్రజలు వెనకాడుతూ ఉన్నారు, నిర్లక్ష్యంతో ఉంటున్నారు నాయన. మరి ఎందుకు అలా ఉంటున్నారో మాకైతే తెలియదు, కానీ సమయము అనుకూలపరిచిన దేవుడు, సమయాన్ని పోనీయొద్దని చెప్పావు. మరి ఎంతోమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి సమయాన్ని బట్టి నీ సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్న బిడ్డలు ఉన్నారు. అందరినీ నువ్వు జ్ఞాపనం చేసుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈరోజు నీ వాక్యం ద్వారాగా మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గడిచిపోయిన దినాల్లో న్యాయాధిపతుల గ్రంథాన్ని పరిశీలన చేశాం. అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడైన యెహోవా న్యాయాధిపతులను నియమించి, ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేయటములో, ఇశ్రాయేలు ప్రజల పక్షమున పోరాటములో, ఇవన్నీ మనం గత కాలంలో గడిచిపోయిన దినాల్లో చూసాం. ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి న్యాయాధిపతుల గ్రంథము. అయితే ఈరోజు ఇశ్రాయేలున ప్రజల కోసము దేవాది దేవుడు ఏం చేశాడో మనము వాక్యాన్ని బట్టే తెలుసుకుందాం. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవాది దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని పంపించాడు, అలా వచ్చిన వాని మాట ఎవరు విన్నారు, విన్న వారికి దేవుడు ఏం చేశాడు. ఈరోజు మనము కూడా విన్నవారమై మనకి కూడా దేవుడు ఏదో ఒకటి చేయాలంటే దేవుని చెప్పిన మాట ప్రకారంగా మనము కూడా చక్కగా నేర్చుకొని ఆ ప్రకారముగా, ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు లేరు అంటే రాజులు లేరు, న్యాయాధిపతులు ఉన్నారు, అలాగే నాయకులు కూడా ఉన్నారు. మోషే లాంటి నాయకుడు, ఏమండి, మరి ఇలాంటి వారందరూ ఉన్నారు. ఉండి వారు చేసిన పనులు చేశారు. వారు భూమి మీద చనిపోయారు. అయితే ఈరోజు దేవుడు, అంటే ఈ రోజునే కాదు కానీ గతంలోనే ఇంకా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏం చేశాడు అన్న దాన్ని మనం ఒక వాక్యం ద్వారాగా తెలుసుకుందాం. అదే న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయములో 6వ వచనం నుండి చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు.
ఏం చేశారంట? ఎవరు? ఇశ్రాయేలే. అంటే వీళ్ళకి నాయకులు ఉంటేనే కొంచెం భయం ఉంటుంది, న్యాయాధిపతులు ఉంటేనే కొంచెం ఏదో కొంతవరకు బాగుంటున్నారు. ఈ నాయకులు లేబడికి జనులకి ఏమొచ్చేస్తుందో తెలుసా? విచ్చలవిడితనం వచ్చేస్తుంది. ఇక ఇలాగే నాయకులు, రాజులు, ప్రధానులు కాదు కానీ ఇంకా ఈ ప్రజల కోసం కాదు, ఇశ్రాయేలు ప్రజల కోసం కాదు కానీ నాకు పరిచర్య చేసేవాడు కావాలి, నాకు పనికొచ్చేవాడు కావాలి. ఆ పరిచర్య చేసేవాడు ఎవడు అనంటే యాజకుడు కావాలి. దేవుని పరిచర్య చేసేవాడు ఎవడమ్మా? యాజకులు. యాజకులు యుద్ధాలు చేయరు, యాజకులు గొడవకి వెళ్ళరు, యాజకులు పోరాడరు. యాజకులు ఏం చేస్తారంటే దేవుని సేవ చేస్తారు. పరిశుద్ధ స్థలములో వారు ధూపం వేస్తారు దేవునికి. అలా వేయటానికి దేవుడు ఎన్నుకున్నాడు. 7వ వచనం చదవండి ఇప్పుడు. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను, అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోటనే నివసింపాలని యూదా బెత్లెహేములో నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు ఎఫ్రాయిము మన్యము దేశములో మీకా ఇంటికి వచ్చెను. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుడు ఎవరిని పుట్టించాడంట? యాజకుణ్ణి దేవుడు పుట్టించాడు. ఎక్కడ పుట్టాడు ఈయన? యూదా బెత్లెహేములో పుట్టాడు. యూదా బెత్లెహేములో నుండి వచ్చేది ఎవరు వస్తున్నారు చూడండి. యాజకులు వస్తున్నారు, సేవకులు వస్తారు, దేవుని పరిచర్య చేసేవారు వస్తారు. ఇక చెప్పాలి అంటే ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడే ఇంక వస్తాడు. అయితే ఇప్పుడు యాజకుడు వచ్చాడు. యూదా బెత్లెహేములో నుండి యాజకుడు వచ్చాడు. ఎవరింటికి వచ్చాడంట? మీకా. అంతకుముందు ఎక్కడెక్కడ తిరిగాడు ఈయన? చాలా ఊర్లు తిరిగాడు, చాలా చోట్లకి వెళ్ళాడు కదండి. కానీ ఆయన నివసించగల చోటు ఎక్కడా కనబడలేదు. అలా కనబడకపోవటం వలన ఈ యాజకుడు ఏం చేశాడంటే గ్రామాలు తిరిగాడు, ఊర్లు తిరిగాడు. అలా తిరిగి 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 ఒక మీకా గారి ఇంటికి వచ్చాడు. మీకా గారికి తెలుసా ఈ వ్యక్తి అంటే? తెలీదు. ఏమండి, మీకా గారు ఏం చేశాడంటే వచ్చిన యాజకుడిని అడిగాడు, బాబు నువ్వు ఏ ఊరు వాడువు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎందుకు వచ్చావు అని మీకా గారు యాజకుడైన లేవీని అడిగాడండి. అడిగితే లేవి అన్నాడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చాను, లేవీడును, నాకు దొరకగలిగిన చోటు ఎక్కడైతే ఉందో అక్కడ నివసించడానికి నేను వచ్చాను బాబు అన్నాడు. ఏమండి, ఈ మాటని మనం ఆలోచించాలి. ఏమండి, సర్వశక్తి గల దేవుడు కూడా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు తెలుసా? నక్కలకి
బొరులుండెను, పక్షులకు గూడులుండెను, మనిషి కుమారునికి తలవాల్చడానికి చోటే లేదు. మీరు గమనించారా ఎప్పుడైనా? మీ ఆలోచనలోకి ఎప్పుడు వచ్చిందా అది? ఏమండి, యేసు ప్రభువు వారు కూడా యూదా బెత్లెహేమునకు పుట్టినవాడే. కానీ యేసు ప్రభువు వారు తలవాల్చుకునే చోటు ఎక్కడ? గెచ్చమనే తోట. ఊర్లో కాదు. ఊర్లో స్థలం లేదు ఆయనకి. ఊరిలో ఎవరు చోటు ఇవ్వలేదు. ఊరిలో నివసించటానికి యేసు ప్రభువుకి స్థలం దొరకలేదండి. ఆలోచించండి. ఇప్పుడు ఈ లేవీడు కూడా ఏమన్నాడు? నాకు ఎక్కడైతే స్థలం దొరుకుతుందో అక్కడ నివసించాలని నేను అనుకుంటున్నాను బాబు అని మీకా గారికి చెప్పాడు. అయితే మీకా గారు గ్రహించాడండు, దేవుని వాక్యాన్ని గ్రహించాడు, ఆలకించిన మాట గ్రహించాడు. ఆయన గ్రహించితే ఆయనకి ఏమర్థమైంది మీకా గారికి అంటే, బైబిలు గ్రంథము ఏమండి, పాత నిబంధన గ్రంథము అనేక ప్రవచనాల్లో చూశాను, అనేక అధ్యాయాల్లో చూశాను. ప్రజలకు రక్షకుడు, ప్రజలను కాపాడేవాడు ఎక్కడి నుండి వస్తాడని ఏమండి జ్ఞానులు తెలియపరిచారు, శాస్త్రులు తెలియపరిచారు అని మీకా గారు గ్రహించాడు. యూదా బెత్లెహేములో నుండి ఒక ఆయన వస్తాడని బైబిల్ లేఖనాల్లో రాసి ఉంది. ఆ సంగతి మీకా గారు గ్రహించి, అయితే ఇప్పుడు యూదా బెత్లెహేము నుంచి వచ్చిన వాడు దేవుని కుమారుడే, దైవ కుమారుడే. ఈ యాజకుడు ఏమండి, ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడని హెబ్రీ పత్రికలో రాసి ఉంది కదా. మనకు సరిపోయిన వాడెవరంట? ప్రధాన యాజకుడు, ఏకైక యాజకుడు ఒక్కడే, అది యేసు ప్రభువారు. అది గుర్తు చేసుకొని మీకా గారు ఈ యాజకుడిని ఇక పోనీయకుండా, ఇక నా ఇంట్లో ఈయనకు స్థలం ఇవ్వాలి, నా హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి, ఎంతకాలమైనా కానీ నా దగ్గర ఈయన నివాసం చేయాలన్నట్లుగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుని బిడ్డ ఆలోచించండి. అప్పుడు మీకా గారు అంటారు, నా వద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకుడిగాను ఉండుము. ఏమండి, ఎలా ఉండమని కోరుకుంటున్నాడు మీకా గారు? ఒకటి తండ్రి స్థానము, రెండు యాజకుని స్థానం. రెండు పాత్రలు పోషించింది ఆయనే. ఎవరో? దేవుడు, తండ్రి, యాజకుడు. పరలోకములో ఉంటేమో తండ్రి, భూమి మీదకి వస్తే యాజకుడు. అంతే. ఈ రెండు పాత్రలు పోషించేది దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవరు కాదు. ఒకవేళ మనుషులను కూడా యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మనుషుల మధ్యలోనికి ఇంకా దేవుడు మనిషి కుమారుడుగా రాలేదు కాబట్టి, ఒకవేళ మనుషుల్ని కూడా యాజకులుగా, సేవకులుగా దేవుడు ఏర్పరచుకుని తన ఆత్మనిచ్చి ఇలా ప్రజల మధ్యలోని ఏమండి జీవించేటట్లుగా చేస్తున్నాడు దేవుడు. మనం ఏదేమైనా మనుషుల పోలికలో ఉన్నారని మనం మనుషులుగా చూడకూడదు. వీళ్ళని ఎలా చూడాలా? దేవునిగా యాజకులు, దేవుని పని కొరకు పుట్టినవారు, దేవుని పరిచర్య చేసేవారని నువ్వు గుర్తించాలి విశ్వాసు. ఇదిగో యాజకులను ఇంటికి రాగానే మీకా గారు అన్నాడు, ఒకటి తండ్రిగాను రెండు యాజకునిగాను ఉండాలండి నా ఇంట్లో అని. నువ్వు ఎన్నాలంటే ఉండు, ఎన్ని నెలలు ఉంటావో, ఎన్ని సంవత్సరం, అది నీ ఇష్టం. కానీ నేను మాత్రము నీ కొరకు ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తాడంటే మీకా గారు, సంవత్సరానికి సరిపడగా బట్టలు, ఆహారము, ఖర్చుకు డబ్బులు కూడా, అంటే 3 వస్తువులను
మీకా గారు యాజకునికి సిద్ధపరిచాడు. ఈ 3 వస్తువులు ఏంటి? ఆహారము, వస్త్రాలు, ఆయనకి కావలసిన డబ్బులు. ఈ 3 కదా అవసరం మనిషికి. భోజనము, బట్టలు, ఖర్చుకు డబ్బులు, ఇవి ఉంటే చాలు. ఇదే ప్రపంచం. ఇంకా మిగతావి ఉంటాయి కానీ అవి ఎందుకు ఉపయోగించుకోలేవు, ఉపయోగపడవై. ఈ 3 అవసరం మనిషికి. ఆహారం అవసరమే, వస్త్రాలు అవసరమే, ఎంతో కొంత డబ్బులు కూడా అవసరమే. అందుకు ఈ 3 వస్తువులని ఏమండి, ఈ 3 వస్తువులని అక్కడ చూడొచ్చు. ఎక్కడ? పరలోకం నుండి వచ్చిన యాజకుడైన యేసు ప్రభు దగ్గర ఏమండి, జ్ఞానులు అర్పించిన వస్తువులు ఎన్ని? 3. ఏంటవి? బంగారము, సాంబ్రాణి, బోలం. 3 వస్తువులు అక్కడ. ఆలోచించండి. ఇవన్నీ లేఖనాలు, ఒకదానికొకటి లింక్. ఇది వీటిలన్నిటినీ మనం ఒక దగ్గర తెచ్చుకోవాలి, అన్ని దగ్గర పేర్చుకోవాలి. భవిష్యత్తులో ఏమండి నీవే ఒక గొప్ప యాజకురాలుగా ఉండటానికి అవసరము. యాజకత్వం నువ్వు చేయొచ్చు, దేవుని పని ఎవరైనా చేయొచ్చు, దేవునికి ఇష్టమైన సేవ ఎవరైనా చేయొచ్చు. దేవుడు ఇచ్చాడు అధికారము, ఇచ్చాడా లేదా? ఎవరికి ఇచ్చారు? పురుషులకి ఇచ్చాడు, స్త్రీలకు ఇచ్చారు. మిరియాం ప్రవక్త కదా, దుబారా ప్రవక్త, స్త్రీలు దేవుని పనిలో వారు ప్రయాసపడ్డారు. వాడుకున్నాడు దేవుడు వాళ్ళని కూడా. మిమ్మల్ని కూడా వాడుకోడా దేవుడు? వాడుకుంటాడమ్మా. ఈ నోటంటే మాట రావట్లేదు కానీ వాడుకుంటాడు. వాడబడాలి. మరి దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అయితే నువ్వేం చేయబడాలా? వాడబడాలా, పనికి వాడబడాలా, ఉపయోగపడాలా. దేవుని యొక్క పనికి నువ్వు ఉపయోగపడాలా, ఒక పాత్రగా నువ్వు తయారవ్వాలా, దేవుని చేతిలో పనిముట్టుగా తయారవ్వాలి నువ్వు. దేవుడు కూడా నీ మీద దృష్టి పెట్టాడు, నీ చేత కూడా పని చేయించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ అది నీకు ఆలోచన తట్టట్లేదు. పురుషులే చేస్తారులే, పురుషులే ప్రసంగాలు చేస్తారులే అనే ఒక ఆలోచనలో భావంలో ఉండిపోతున్నామే తప్ప. కానీ అరే దేవుడు కూడా నా మీద దృష్టి పెట్టాడు, నేను కూడా పరిచర్య చేయాలా, సాకారుగా ఉండాలా, దేవుని పనిలో ఒక పాత్రగా వాడబడాలని గ్రహించుకోండి. అది మీకు భవిష్యత్తులో మేలవుతుంది. ఇప్పుడు మీకా గారు చెప్పినట్లుగా యాజకుడు మీకా ఇంట్లో ఉండటానికి ఇష్టపడిపోయాడు, ఉన్నాడు. ఉండి ఆ కుటుంబంలో ఎలా ఉన్నాడో చూడండి. యాజకుడు మీకా ఆ లేవిని ప్రతిష్ఠింపగా, మేకాకు యాజకుడుగా అతను వింట ఉండెను. లేవీడు నాకు యాజకుడైనందున దేవుడు నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలిసింది. ఎప్పుడు తెలిసిందంట? అంతకుముందు ఉన్నది ఆ మేకాకి ఆశీర్వాదం, అంతకుముందు ఉన్నదా మేకాకి దీవెనలు, అంతకుముందు ఉందా మేలు అంటే లేదే లేదు. కష్టపడే జీవి, పని చేసుకుంటూ అలసిపోతూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే యాజకుడు మీకా ఇంట్లోకి వచ్చాడో, మీకా నతన యాజకుడిని ప్రతిష్ఠించాడో, నువ్వు ప్రభు పని చేయాలి కానీ ఏరే పని చేయకూడదు అన్నట్లుగా మీకా గారు విశ్వాసముతో ఆ యాజకుని ఒక ప్రత్యేకించగా దేవుడంట మీకా గారికి ఏం చేశాడంట? మేలు చేశాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆలోచించరా? ఏమండి, యాజకునికి ఇవ్వరా? యాజకుని ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఏమి ఇవ్వాలా? యాజకత్వం చేసేవాడి గురించి యెహెజ్కేలు గ్రంథం చూడండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం చూడండి. మీ అందరికీ అవసరమైన సంగతులు ఇవి, మీకు ప్రయోజనకరమైన మాటలు ఇవి, మీ భవిష్యత్తుకు మేలైన విషయాలు ఇవి.
ఏమండి? యెహెజ్కేలు గ్రంథం తీసారా? 44వ అధ్యాయములో 30వ వచనం చూడండి, అక్కడ ఏమని ఉందో. అర్థమవుతుందా వాక్యము? మీ 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 వస్తువులై, మీవి ప్రతిష్ట అర్పణలన్నిటిలోనూ, తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటిది, ప్రథమ ఫలం అన్నిటిలోని మొదటిది ఎవరిదవా? యాజకుడిదంటమ్మా. వస్తువులేమో మియ్యి కదా, పశువులేమో మియ్యి. అయితే మీ దగ్గర ఉన్న వస్తువులలో నుండి ప్రథమ ఫలములు మీ దగ్గర అయ్యి, మీ ఇంట్లో నుండి మీరు లేదా పెంచుకునేవే, మీరు సంపాదించుకున్నదే. కానీ ప్రథమ ఫలము అన్న దాన్ని అది పక్కగా తీయబడాలా? తీసింది ఎక్కడికి రావాలా? యాజకుని దగ్గరికి రావాలా. ఎందుకు? జాగ్రత్తగానండి, నాకా చూడండి, అందరూ బైబిల్ చూడద్దు, జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎందుకు ఇవ్వాలి అలాగా? ఎందుకు ఇచ్చాడు? మీకా యాజకునికి 3 వస్తువులు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అయితే ఆయనకి ఏమి ఇచ్చారు? దేవుడు మేలు చేశాడు. అలా ఉంచండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో కూడా ప్రతిష్టా ఫలములు, ప్రతిష్టమైన వాటిని ఏమంటే ప్రథమ ఫలములను తీసుకుని యాజకునికి ఇస్తే చూడండి కింద, ఇప్పుడు చదవండి కింద ఏమన్నదో. ఎవరు కలిగినట్లు? మీకు, మీ కుటుంబాలకి ఆశీర్వాదములు కలుగునట్లు పిండిలో ముద్దను యాజకునికే ఇవ్వాలి. ఇది నేర్చుకుంటారా? ఏమండి? పాటిస్తారా? అది మీ ఇష్టం. పాటించిన వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదం అంట. ప్రథమ ఫలములు యాజకుడిదని అనుకొని తీసి పక్కన పెట్టి అది ఆదివారం ఆలయానికి తీసుకొచ్చి సేవకునికి ఇచ్చేస్తేనంట, ఆ తర్వాత మీకు ఎవరు చేస్తారు? దేవుని యొక్క ఆశీర్వాదం మీ కుటుంబాలకి వస్తుంది అని బైబిల్ రాస్తుంది. మరి కావాలా ఆశీర్వాదము? కావాలి. మరి యాజకునికి ఇస్తారా? వద్దులేండి, మాట రావట్లేదు. ఇందాక కావాలంటే కావాలనేసారు అందరూ. మరి కావాలి ఆశీర్వాదం. మరి ఆశీర్వాదం రావాలంటే నువ్వేం చేయాలంట? యాజకునికి ఇవ్వాలంట కదా. ఇదిగో వాక్యంలో ఉంది, బైబిల్లో ఉందండి. యాజకునికి ఏమి ఇవ్వాలంటే, నీ పిండి ముద్ద ఇంత చేసావు, దాంట్లో మొదటిది చేసావు, ఎంత తెస్తావు? ఇంత తెస్తావు, అంతేనా? ఇప్పుడు ఉదాహరణకండి, సాయంకాలము అన్నం తినకుండా ఏమండి పొరాటాలు తినేవాళ్ళు ఉన్నారు, గోధుమ పిండి కలుపుకొని కాల్చుకొని తినేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఉపవాసం ఉండేవాడు. ముద్ద అయితే ఇంత చేస్తావు, ఆ ముద్దలోంచి ఇంత తీసి ఏం చేస్తావు? ఏం చేయరా? ఎంత తెస్తారు? ముద్దంతా తీసేస్తారా? ఇంత తెస్తారా? కొద్ది తెస్తారు. ముద్ద ఇంతే ఉంటుంది, దాంట్లో కొంచెం తీసి వేస్తారు. అది అలా ఏచిన దాంట్లోని మొదటగా వేసే చూడు, మొదట కాల్చే చూడు, అది ఒకటే, ఎక్కువ కాదు, 10 కాదు, 20 కాదు, ఒకటే. మొదటగా ఆ పిండి ముద్దలోంచి తీసి కాల్చేవి కదా ఒకటి, అది యాజకునిది. వింటున్నారా? అది యాజకునిది. వాక్య ఉపదేశము పొందినవాడు ఉపదేశించేవాడికి మంచి పదార్థములన్నిటిలో ఎంత భాగం అంటే కొద్దిగా కదండి, అన్నీనా? కాదు, అన్నీ కాదు. మీరు తినాలా, యాజకుడికి తేవాలా. ఎందుకంటే మీరు వాక్యం వింటున్నారు కదా, వాక్యం ఉపదేశిస్తున్నాడు కదా. వాక్యం ఉపదేశించే వాని కొరకు నువ్వు చేయవలసిన పనిది.
మీరు చేయవలసిన పని. అలాగా మీరు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మీకు ఒకటి మేలు చేస్తాడు, రెండు ఆశీర్వాదం వస్తుంది మీ కుటుంబాలకి. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో రాసిన మాట. దానికి సపోర్టుగా ఈ వాక్యాలను చూపిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏమి ఇవ్వగలుగుతున్నారు? ఏమి తేగలుగుతున్నారు? ఏదైనా మీ మట్టుకు మీరే తినటానికే కానీ ఆ సేవకుడు దేవుని పని చేస్తున్నాడు, ఏరే పనికి వెళ్ళడాయన, ఏరే వ్యాపారం చేయడు, మరి ఆయన పోషించబడాలి, కుటుంబం పోషించబడాలని ఆలోచిస్తున్నారా? లేదు. అది చాలా ఇబ్బందికరమైనది మీకు. ఈయన కాదు, ఈయన ఇంకోలా పోషించబడతాడు. చెప్పనాది రహస్యాన్ని మీకు. ఆ రహస్యం చెప్పనా? నేను 20 సంవత్సరాలు ఈ సేవలో మొదలుపెట్టిన కానించి నేను మన సంఘం ద్వారాగా వచ్చే కానుక చాలా తక్కువ నాకు. నేను బయట ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళు ప్రార్థన చేయించుకున్న ప్రతి కుటుంబం, నేను చెబుతున్నాను ఇప్పుడు, కానుక ఎక్కువ పెడతారు కానీ తక్కువ పెట్టరు. మన సంఘం కాదు, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రారాళ్ళు, కానీ నన్ను పిలిపించుకుని ప్రార్థనలో చేయించుకుంటారు. వెళ్తాను నేను. నాది సంఘం, నా సంఘం, ఈ సంఘం అన్న నేను. నాకు అందరూ కావాలని నేను దేవుని పని మీద తిరుగుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. మరి బయట వాళ్ళు ఇస్తే తినాలా, సంఘం ఇస్తే తినాలా సేవకుడు? మరి ఏమిస్తున్నారు? నిజంగా నిన్న మీరు వేసిన కానుక తీయలేదు, ఇంకెందులో ఉన్నాయి. తీసి చూపిస్తాను ఎంత వస్తుందో. చూపించినా వద్దా? ఏమ్మా, చూపించమంటారా వద్దంటారా? వద్దా? మరి మీకు తెలియాలి కదా నేను ఎంత తినేస్తున్నాను అన్నది మీకు తెలియాలా లేదా? మీరు ఇచ్చిన కానుకలు మేము ఇగో అయ్యే వండుకోతున్నా. ఎనిమిది చూడండి, పోయిన ఆదివారం అవి సరిపోతాయమ్మా నాకే. మేము అన్నం తింటామా, గడి తింటామరా? అయ్యా, మా మనవడు ఇసిరేస్తాడు. అలాగా మా మనవడు చేస్తాడు, ఇసిరేస్తాడు. అవి నన్ను ఉన్నాయి. ఏమి ఇస్తున్నావమ్మా? మరి నీకు ఎలాగ ఆశీర్వాదం వస్తుంది? అంటే నీ ఇంట్లోదంతా ఇచ్చేయమన్నాడు దేవుడు, నీవు ఇంటికోదంతా ఇచ్చేయమన్నాడు ఆ సేవకుడు. ఎంత ఇవ్వమన్నాడు? ఏమండి, నీ కొరకు తయారు చేసుకునే పదార్థంలో ఇంతంత ఒకటి ఏమండి. ప్రథమ ఫలం అంటే ఒకటి మొదటిది కదా. ప్రథమ ఫలం అంటే మొదటిది. కాల్చుకునే రొట్టెలోనే అనుకోండి, అందులో ఒకటి ప్రథమ ఫలం. వండుకునే అన్నం ఉందనుకో, అందులో ఒక బియ్యం. ఏమండి, మరి అన్నీ బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్నాయి కూడా తెలుసుకున్న తర్వాత కూడా చేయట్లేదంటే అప్పుడు మీకు ఏమి ఇవ్వాలనుకుంటాడు దేవుడు? ఏమి ఇవ్వాలనుకుంటాడు? వీళ్ళకి మేలు చేయకూడదు, ఆశీర్వాదం కూడా ఇవ్వకూడదు. దేవుడు ఆపేస్తాడు. ఇదిగో వాక్యం చూడండి. ఇంకా న్యాయాధిపతులు లేరు, ఇక అయిపోయింది చరిత్ర, ముగింపు. అంటే యాజకుడి దేవుడు సిద్ధపరిచాడు ఇశ్రాయేల్ ప్రజల కోసం, విశ్వాసుల కొరకు. యాజకుని కొరకు నువ్వేం చేయాలో ఇప్పుడు వాక్యంలో చూపిస్తున్నాడు దేవుడు, బైబిల్లో చూపిస్తున్నాడు. అందుకని మీరందరూ కూడా ఈ వాక్యాలు గట్టిగా పట్టుకోవాలి. ఈ వాక్యానుసారముగా మీరు ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం. 45వ అధ్యాయము 4వ వచనం. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏమండి ఏర్పాటు అయిన ఆ భూమి అది. ఈయన కోసం కూడా స్థలం కూడా కేటాయించాలంట. నేను డబ్బులు పెట్టి కొనుక్కునే స్థలం కాదు. అర్థమవుతుందా మీకు? యెహోవాకు పరిచర్య చేసే యాజకునికి ఒక స్థలము మీరే కొనాలంట. ఆ స్థలము ఇదిగో యాజకుడా, ఇందులో నువ్వు ఉండు, ఇందులో పాకెట్టుకో, గుడి చేసుకో అని చెప్పాలంట మీరు. అదిగోండి, అది వాళ్ళకి ఉండాలి ఆ స్థలం.
మీరు కొన్నారా, నేను కొన్నానంటే ఏం చెప్తారు? ఈ స్థలం ఏమ్మా, నేను కొనంటే నా డబ్బులేం కాదు, దేవునికి వచ్చిన డబ్బులతో కొన్నాం అనుకోండి, అది దేవునిదే అనుకోండి. దేవుని యొక్క ఏర్పాటు అండి ఇది. దేవుని యొక్క మాటలను మనం సంపూర్తిగా అర్థం చేసుకోవాలి. దేవుని పని చేసేవాడు, దేవుని పరిచర్య చేసేవాడికి ఒక స్థలం ఉండాలి, ఒక మంచి ప్రదేశం ఉండాలి. అది పరిశుద్ధ స్థలముగా ఏర్పరచాలి, పరిశుద్ధ స్థలముగా ఏర్పరచాలి. ఏమండి, నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగినా బాధపడకండి. ఇక్కడి నుంచి అక్కడ దాకా చర్చి ప్రాంగణం ఇదంతా, అవునా? అవునా కదా? మరి ఈ స్థలం అంతా ఎలా ఉండాలా? పరిశుభ్రం అవ్వాలా? పరిశుద్ధంగా ఉండాలా? ఉండకూడదా? మరి ఉండాలంటే ఈ స్థలంలో ఉన్న చెత్త చెదరం ఏమవ్వాలా? తీసివేయబడుతున్నాయా? ఈ వాక్యం చూడండి, అర్థం చేసుకోండి. భవిష్యత్తులో అయినా గుర్తుపెట్టుకోండి. గతకాలం అయిపోయిందిలేండి, వదిలేయండి. ఇంక రాబోయే దినాలన్నా ఈ వాక్యాన్ని అనుసరించేటట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. ఇది దేవుని స్థలం, ఇది. అందుకు దీన్ని పరిశుద్ధంగా చూడాలి. అందుకు దానిలో చెత్త చెదారం ఏమి ఉన్నా దాన్ని ఏరిపారేయాలి. అది దేవుని స్థలము, యాజకుడు పనిచేసే స్థలము, సేవకుడు వచ్చి ప్రార్థన చేసే స్థలం ఇది. అందుకు ఈ స్థలం అంతా కూడా చూడటానికి శుభ్రం కావాలి, ఏమండి, ఉండటానికి ఒక మంచి నివాసంగా ఉండాలి అన్నట్లుగా మీరే ఆ పని చేయాలమ్మా. మీరే ఆ పని చేయాలి. మీరు చేయాలా, నేను చేయాలా? మీరే చేయాలి. రోజు నేనే లాక్కున్నా నా మొక్కలో, రోజుకు 4 మొక్కలు లాగుతున్నాను, అయినా వచ్చేస్తున్నాయి. ఇంకా రోజుల పొద్దున్న మీరు పోతారు, ఇంక నేను ఒక్కడే ఉంటాను. బయటకు వెళ్ళినప్పుడల్లా ఆ పక్క 4 మొక్కలు, ఈ పక్క 4 మొక్కలు పీకి చాలా పారేస్తా, మళ్ళీ వచ్చేస్తూ ఉంటున్నాను. ఏమి చేస్తున్నారు మీరంటే, ఏమి చేస్తున్నారు అంటే ఏం చెప్తారమ్మా మీరు? ఏం చెప్తారా? దేవుని యొక్క పనిలో మీరు ఏం చేస్తున్నారు అని అడిగాను. ఇప్పుడు నేను చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? ఏమా మాట్లాడేటే ఏం చేయలేదా? ఏం చేయట్లేదు కదా? చెయ్యాలి. చేసినప్పుడే దైవ ఆశీర్వాదం మన ఇంటి మీదకి వస్తుంది. చెయ్యాలి. ఇది దేవుని పని అనుకొని చేయాలి. ఏమండి, ఇది వాళ్ళది, ఇది వాళ్ళ స్థలం, ఇది అలా అనుకుంటే చేయలేవు. ఇది దేవుని స్థలం, ఇది దేవాలయము, దేవుని మందిరము. దాని చుట్టూ ఏ ముళ్ళ తుప్పలు ఉండకూడదు, శుభ్రం కనబడాలా. ఏమండి, గతంలో ఒక ఆమెకి ఆలోచన వచ్చిందండు. ఒక ఆమె, ముసలాట ఆమె, సన్నంగా బక్క చిక్కు ఉండేది ఆమె. ఆయమ్మ వచ్చి అక్కడ మొక్కలన్నీ లాగేది, ఒక్కరిదే. నాకు చెప్పేది, పాస్టర్ గారు చర్చి వెనకాల మొక్కలు మొలిచేసి ఆయన లాగేస్తానులే, లాగేయమ్మా అనేవాడు. ఏమండి, లాగేసింది అమ్మ. నేను పొగట్టం కాదు, మీకు వాక్యం చూపిస్తున్నా. వాక్యాన్ని బట్టి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకు ఆలోకించండి. ఈ 40 దినాలు ప్రయాణము క్రమం తప్పగా ప్రార్థిస్తున్న నీవే మరి వింటున్న ఈ మాటలను బట్టి నీవు సిద్ధపరచుకో. నువ్వు సిద్ధపరచుకోండి. ఎందుకు? దేవుడు నీకు మేలు చేయాలంటే, దేవాది దేవుడిని ఆశీర్వదించాలంటే నీకు నువ్వే సిద్ధపడాలి. అది దేవుడు మాట్లాడుతున్నాడమ్మా కదా. దేవుడి మాట్లాడుతున్న మాట తప్పనిసరిగా మనుషులు, విశ్వాసులందరూ పాటించాలి. ఇంకా ఏమన్నాడు చదవండి అదే వాక్యులని. 45:4 చదువుతున్నారు కదా. ఏంటంట? వారి ఇళ్లకు నివాసమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్టముగా ఉండును. చూసారా ఎక్కడండి? ఇప్పుడు ఇందాకేమో స్థలం అన్నాడు, ఇప్పుడేమన్నాడు? మందిరము. అంటే ఈ స్థలములో మందిరము, దేవాలయము,
ఇది ఒక పరిశుద్ధ స్థలము కదా. ఈ దేవాలయములో పరిచర్య చేసే యాజకులు ఏం చేయాలి? వాళ్ళు అది వీళ్ళు కూడా ఏం కట్టుకోవాలంట? ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంట. అంటే ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం ఏర్పడాలన్నా, లేక దేవాలయం ఉండాలన్నా దీని అంతకి డబ్బు ఎవరిస్తారండి? డబ్బులు ఎవరిస్తారమ్మా? ఎవరు ఇవ్వాలి డబ్బులు? సంఘం ఇవ్వాలి. అలా ఇచ్చారు. మీకా గారు మేలు పొందాడు దేవుని వలన. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఇదిగోబా యాజకుడు వచ్చాడు మీకోసం, మీ నిమిత్తం. ఇక యుద్ధాలు చేవరు ఉండవు, గొడవలు ఉండవు. మీ పక్షముకు జ్ఞాపన చేసే యాజకుడు నేనే పుట్టించాను. ఆ యాజకుడు పోషించబడాల మీ ద్వారాగా. ఆ యాజకుడు నివాసం చేయాలా ఇళ్లలో, అది మీరు సిద్ధపరచాలా. ఆ నివాసం కాదు కానీ ఆయనకు స్థలం ఏర్పాటు చేయాలి. సంఘముగా విశ్వాసులు మీరు అన్నట్లుగా దేవుడు తన వాక్యం ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్తున్నాడు మాట ఇది. ఏమండి? ఇలాగా ఏమండి యాజకుని కొరకు చేయవలసిన బాధ్యత అది సంఘందే. సేవకుడు సంతోషంగా సేవ చేయాలా, ఏడుతూ సేవ చేయాలా? సేవకుడు ఎప్పుడు కూడా సంతోషంతో సేవ చేయాలి కానీ దుఃఖంతో చేసే సేవ అంట అది మీకు ప్రయోజనం కాదని రాసింది బైబిల్లో. సేవకుడు దుఃఖంతో సేవ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, అలాగ చేసే సేవ అంట విశ్వాసులకు అది ప్రయోజనం కాదంట. సేవకుడు సంతోషముతో సేవ చేయాలి. సంతోషంతో ఎప్పుడు చేస్తాడు సేవకుడు సేవ? సంఘము దేవుని మాట ప్రకారంగా వారు చేస్తే అప్పుడు సంతోషంగా వాక్యము విన్నట్లుగా హృదయాలలో వారి దగ్గర కనబడుతుందని సంతోషంగా సేవ చేస్తారు. అది నేర్చుకోండి. నేను ఏడుతూ దుఃఖిస్తూ సేవ చేస్తే అది మీకు ప్రయోజనం కాదు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. నేను ఏరే ఆలోచనలు చేయట్లేదు, ఏరే వ్యాపారం మీద పరిగెట్టలేదు. దేవుని యొక్క పని తప్ప నేను ఏరే పని చేయను అని నేను నిశ్చయం చేసుకున్నాను. నా కుటుంబం యావత్తు కూడా అదే పని. పస్తులైనా ఉన్నాం, ఒకప్పుడు పస్తున్నాం సేవలోనే, అయినా మీకు చెప్పలేదు. ఏమండి? ఇప్పుడైతే ఒకవేళ ఆహారం తిన్నానేమో సమృద్ధిగా, ఒకప్పుడైతే పస్తులున్నాం. అయినా సరే సేవ మానలేదు. మీ ప్రయోజనం కొరకే నేను రాత్రింబగళ్ళు నిద్రాహారాలు కూడా మానుకొని మీ ప్రయోజనం కొరకే నేను దేవుని సేవ చేస్తున్నా. మీకు ఖచ్చితంగా వాక్యం చెప్పాలి, మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలి, మీకు మంచి ప్రవర్తన వాక్యం ద్వారా నేర్పించాలి, మీరు నీతి సూత్రాలు నేర్చుకోవాలి, మీరు మీ దేవునికి ఇష్టలుగా ఉండాలన్న ఆలోచనే నాదంతా. అదే జరుగుతుంది. అందుకని మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ ఏం చేయాలమ్మా? జ్ఞాపకము చేసుకోండి. సరే, ఇప్పుడు మీకా యాజకుడు చేర్చుకున్నాడు, సంవత్సరం అయిపోయింది, ఇచ్చినవన్నీ తిన్నాడు యాజకుడు. తర్వాత మరొక ఊరు వెళ్ళాలా, మరొక ప్రాంతం వెళ్ళాలా, మరొక ఇంటికి వెళ్ళాలా అన్నట్లుగా యాజకుడు బయటకు వచ్చేసాడండి. మీకా ఇంటికాడ నుంచి బయటకు వచ్చేసాడు. అయితే మీకా ఇంటికాడ నుంచి బయటకు వచ్చేసిన వ్యక్తిని ఏమండి ఎవరు కలుసుకున్నారో, ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తారా? 18వ అధ్యాయము 3వ వచనం చదువుకుని త్వరగా. 3వ వచనం కాడి నుంచి. వారు ఎఫ్రాయిములో మన్యము ఉన్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి వద్ద ఉన్నప్పుడు లేవీడైన యవనస్తుడిని పోల్చి తిరిగి అతనితో, ఎవడు నేను ఇక్కడ రప్పించాను, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని
యాజకుడిని అడుగుతున్నారు, ఎవడు పంపించారు నిన్ను, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అంటే అప్పుడు యాజకుడు ఏం చెప్పాలా? ఏమండి, నన్ను దేవుడే బెత్లెహేము నుండి పంపించాడు, మీకా ఇంట్లో నేను దేవుని సేవ ప్రార్థనే చేశాను అన్నట్లుగా యాజకుడు చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఇక చదవండి. తర్వాత మీకా నాకు జీతం ఇచ్చాడు, నేను అతనికి యాజకుడే ఉన్నానని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకరు వీళ్ళు, అమ్మా మీకా చరిత్ర అయిపోయింది అనుకోండి, మరొకళ్ళు అడిగి తెలుసుకున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, వచ్చి ఏం చేసావు అంటే, నేను మీకా ఇంట్లో దేవుని సేవ చేశానయ్యా, మీకా నాకు జీతం ఇచ్చాడు, ఆహారం పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు, నేను దేవుని సేవ చేస్తూ ఆయనను దీవించాను, దేవుడు మీకాకి మేలు చేశాడని ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను మీళ్ళ కాసి వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను అన్నట్లుగా మీ యాజకుడు అంటున్నాడు. ఆ తర్వాత మాట, అప్పుడు వారు ఇదిగో చూడండి, మరొకరు వీళ్ళు, మేము చెయ్యబో పని శుభమవునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి నువ్వు దేవుని యొద్ద విచారణ చేయండి యాజకుడు గారు అని అడిగారు. అర్థం చేసుకోండి. ఏమండి, మీకా మేలు పొందాడు, సుఖంగా జీవిస్తున్నాడు, సంతోషంగా ఆనందంగా ఇప్పుడు మీకా ఇంటికి వచ్చిన యాజకుడిని చూశారు, వీళ్ళు చూసి అడిగారు, తెలుసుకున్నారు, అన్ని చెప్పాడు వివరంగా. అప్పుడు వీళ్ళు అంటున్నారు, మేము ఒక పని చేయటానికి పూనుకోబోతున్నామండి, కానీ అది మాకు మేలవుతుందో కీడవుతుందో మాకే తెలియట్లేదు, కానీ నువ్వు మాత్రము దేవుని దగ్గర విచారణ చేయి అంటే ఏంటి అర్థం? ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు. మేము చేసే పని మాకు మేలవ్వాలి, కీడుగా మారకూడదు. కీడుగా మారితే మేము తట్టుకోలేము. అయ్యా యాజకులు గారు, నువ్వు నీ దేవుని మాట ఆలకించి నువ్వు అడిగితే దేవుడు ఏదో నీకు సమాధానం చెప్తాడు అన్నట్లుగా యాజకునికి చెప్పగానే యాజకునికి సంతోషం కలిగింది అండి. అప్పుడు వీళ్ళందరూ ఊరోళ్ళందరూ పని చేసుకుంటున్నారు, పని మొదలు పెట్టడం చూస్తున్నారు. ఈ యాజకుడు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేసి అడిగాడు. అప్పుడు దేవుడు ఈ మనసులో పుట్టించేసాడు. వెంటనే యాజకునితో మాట్లాడేశాడు దేవుడు. ఆ యాజకుడు ఏం చెబుతున్నాడు చదవండి వాక్యాన్ని. ఆ యాజకుడు క్షేమంగా వెళ్ళండి బాబు, మీరు చెయ్యబో పనిని దేవునికి స్తోత్రం చెప్ప. ఎవరికి అనుకూలం అంట? మీరు చేసే పనులన్నీ దేవునికి అనుకూలమని ఎవరు చెబుతున్నారు? ఈ మాట నువ్వు తెలుసుకుంటున్నావా ఎప్పుడైనా? నీ పని చెప్తున్నావా యాజకునికి? నువ్వు చేసే పనిని యాజకుని తెలియపరుస్తున్నావా? పాస్టర్ గారు ఈ పని చేయాలనుకుంటున్నాం, అయ్యగారు ఈ కార్యం చేయాలనుకుంటున్నాం అడుగుతున్నావా? అండి, మొన్న ఒక ఆమె పొద్దున్న మా ఇంటికి వచ్చింది. వచ్చి అంటదే, పాస్టర్ గారు 5వ నెల 13వ తారీఖునంట పెళ్ళి. ఎప్పుడో ఎన్నెళ్ళు ఉంది ఏమా? చెప్పొచ్చు, అలాగా చెప్పొచ్చా? చెప్పకూడదు కదా, అంత దూరమా? అన్ని రోజుల ముందా? ఎందుకు అలా చెప్పిందామి అంటే, సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఆ కార్యం జరిగిందాక ప్రార్థనలో పెడతాడు పాస్టర్ గారు అని నమ్మకంతో చెప్పిందామి. ఎంత మంచి మాట చెప్పుకోవాలి. నీ ఇంట్లో ఏ పని చేసినా, ఏ కార్యం చేసుకున్నా ఒక సేవకుడికి చెప్పుకో, ఎవరికి చెప్పనవసరం లేదు. నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు చేసే ఆలోచనలు నీ అంతా నీకు సఫలం అయిపోవు. దానికి ఒక యాజకుడు ఉన్నాడు. తండ్రి, నీ సేవ చేస్తున్నాను, ఇదిగో పలానా బిడ్డ ఒక పని చేసుకుంటుందంట, మరి నువ్వే దాన్ని సఫలపరచాలని ఎవరు ప్రార్థిస్తారు? అది గుర్తుపెట్టుకోండి మీరు.
నిజముగా దేవుని మీద ఆధారపడే సేవకుడికి చెప్పుకోండి అమ్మా. మీ గుట్టంతా చెప్పేస్తే బయట పెడతాడు ఆ సేవకుడు? ఎందుకు పెడతాడు? నిజమైన సేవకుడు ఎవడు అలా పెట్టాడు? ఊరందరికీ చెప్పేయడు. ఈ పనికిమాల పాషలు ఉన్నారు కదా, వీళ్ళైతే జల్లేస్తారు. వాళ్ళ ఇంట్లో అంటే అది చేస్తున్నారంట, వీళ్ళ ఇంట్లో ఇది కొంటున్నారంట, 3 కేజీలు బంగారం కొన్నదంట ఆమె. బాబో చూడు ఆమె ఎంత కొనేసుకుందా. సాటితో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేరని కాదు, ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి చెప్పవు. నిజముగా నీ యొక్క క్షేమం కోరే సేవకుడు ఉంటారు కదా, అలాంటి ఆయనకి చెప్పు. ఇదిగో వీళ్ళందరూ అదే చెప్పారు, మేము చేయబోతున్న పని మాకు శుభమవుతుందో లేదో నువ్వు వెళ్ళి దేవుడిని అడగండి, సేవకుడు యాజకులు అని అడిగితే ఈయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు వెంటనే జవాబిచ్చాడు. వాళ్ళకి ఏం చెప్పాడమ్మా? మీరు చేయబో పనిని దేవుడు ఇష్టపడ్డాడయ్యా. తర్వాత కాబట్టి 5 మనుషులు వెళ్ళి వచ్చి సీదోను వలె సుఖముగాను నిబ్రమగా నివసించుటయు లేకపోటు వలన లేకపోటు వలన అవును చూసిరి. వారు జొరియాలోను ఎస్తేరులోను ఉండు తమ స్వజనులకు వారు రాగా అడిగిరి. అందుకు వారు అవును ఆ దేశమును మేము చూసితిమి, అది బహు మంచిది, ఊరకనే ఉన్నారేమి, ఆలస్యము చేయకుండా బయలుదేరి పరుచుకొనుడని ఉన్నారు కనుక పడవచ్చును. ఆ దేశము నలుదిక్కులు విశాలమైనదియు దేవుడు మీ చేతికి దాన్ని అప్పగిస్తున్నాడని, భూమిలో ఉన్న పదార్థములన్నింటిలో ఏది తక్కువ కాకుండా కాలేదని వారికి చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒకటి పని దేవుని దృష్టికి అనుకూలమైంది, ఆ పని వల్ల లాభాల వారు పొందారు. రెండవది ఏం చెబుతున్నాడంటే, ఇదిగో మీరు వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోండి. ఆ దేశం ఎలాంటిదంట? మంచిది, విశాలమైన దేశము. అక్కడికి వెళ్ళి కానీ మీరు నివాసం చేస్తే అక్కడ ఉన్న భూమిలోని అక్కడ ఉన్న భూమిలోని ప్రతి పదార్థము మీకు అనుకూలమైనదే అక్కడ ఉంది. పదార్థం అంటే ఎండి, బంగారము, రాగి, ఉక్కు, ఇనుము, ఇత్తడి, ఇవి ఆహార పదార్థాలు, ధాన్యము, గోధుమలు, యవలు ఆహారం. ఇది ఫలాలు, దానిమ్మ, బొబ్బాయి, మామిడి, యాపిల్, ఇలాంటి ఫలాలు. అంటే ఆ భూమిలో నీ కొరకు సమస్తము కూడా దేవుడు నింపి ఉంచాడు. మీరు వెళ్ళి ఆ స్థలములో నివాసము కట్టుకోండి. ఎవరిని అడుగుతున్నారు? అందరూ యాజకుడు అడుగుతున్నారు, సేవకుడు అడుగుతున్నారు. అడిగితే ఈ సేవకుడు ఏం చెబుతున్నాడు? మీకేది కొదువా ఉండదు, మీరు చేసే పనులు ఫలము, మీరు చేసే ప్రయత్నము సఫలము. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ భూమిలో నుంచే వచ్చేస్తుంది మీ కొరకు. కాబట్టి ఇవన్నిటినీ మీరు సంపాదించుకోండి అని, వీటన్నిటినీ మీరు అమర్చుకోండి అని ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటని దేవుడు స్థిరపరుస్తాడా? సేవకుని మాట చెప్పిన దేవుడు చేస్తాడా? చేస్తాడు. ఎందుకంటే ఆ సేవకుడికి ఏ ఆలోచన లేదు.
వేరొక పని లేదు. చేస్తే దేవుని సేవ, లేకుంటే ప్రార్థన, లేకుంటే ఇంట్లో కూర్చోవటమే. అదే సేవకుడు. అలాంటి సేవకుడు ఏ మాట చెప్పినా దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు. అందుకు అలాంటి సేవకుడు చెప్పే వాక్యము, దేవుని వాక్యాన్ని హృదయములో దాచుకోండి. మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. మీ మనసునకు తెచ్చుకోండి. వాటిని మీరు ప్రవర్తనల ద్వారా చూపించండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు. ఈరోజు నువ్వు విన్న వాక్యం ఇది. అవునా? ఏం తెలుసుకున్నారంటే ఏమా, యాజకుని కొరకు ఏం చేయాలా? దేవుని కొరకు ఏం చేయాలా? దేవుని కొరకు ఏం చేయాలి? యాజకుని కొరకు ఏం చేయాలి? ఏ మనుషులు రా బాబు వీళ్ళు. దేవుని కొరకు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మధ్యలో లేరు అలా చూస్తున్నారు. మిడితే వేసుకొని కొళ్ళు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవునికి. మరి యాజకునికి నువ్వు వండుకుని తింటున్న చూడు, దాంట్లో ప్రథమ ఫలం తప్పగా తీసి అట్టుకొచ్చి ఇవ్వాలి సేవకునికి. మీరు ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం అనుకోండి. ఇవ్వాలని బైబిల్ చెబుతుంది. అలా ఇచ్చేవారిని దేవుడు మేలుతో నింపుతాడు, ఆశీర్వదిస్తాడు. కొదువ లేకుండా, కొరత లేకుండా మీ ఇళ్లలో సర్వ సమృద్ధి నిండిగా ఉండునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మన ఇనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగించిపోయింది ఈ రోజుతో. సమూయేలు గ్రంథానికి వెళ్ళిపోదాం రేపటి నుంచి. ఇప్పటికే 6 గ్రంథాలు ముగించుకున్నాం. 7 గ్రంథాలు ముగిసిపడ్డాయి. 7 గ్రంథాలు: ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు ముగించబడ్డాయి. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప దేవుడా, యేసు ప్రభువా, సృష్టికర్త, వందనాలు నాయనా, వందనాలు ప్రభువా. పాపులతో జీవిస్తున్న నన్ను, మమ్మలని, చీకటిలో జీవిస్తున్న నన్ని మమ్మలను, మరణాంధకారములో ఉన్న నన్ని మమ్మలను నీ కృపచేత, నీ ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించిన దేవుడా, నీకు స్తోత్రములు. మేలుతో తృప్తిపరిచి ఆశీర్వాదములిచ్చి మమ్మలను సంతోషపరుస్తున్న దేవుడా, స్తోత్రము. ఇన్న వాక్యాన్ని బట్టి నాయన, అయా వినుచున్న విశ్వాసులందరూ వాక్యానుసారముగా వాక్య సారాంశాన్ని కలిగి ఉండుటకు వారికి నువ్వే నేర్పిస్తున్నందుకు స్తోత్రము నాయన. నీవే వారికి బోధిస్తున్నందుకు స్తోత్రము తండ్రి. నీవే వారికి తెలియపరుస్తున్నందుకు స్తోత్రము నాయన. యేసు దేవుడా, యేసు ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, నీ రక్తము చిందించి నీ ప్రాణమును పెట్టి మమ్మలను కొనుక్కున్న దేవుడా, విలువైన రక్తముతో కొనుక్కున్నావయ్యా మమ్మల్ని తండ్రి. నీతోనే మా సావాసం, నీతోనే మా జీవిత ప్రయాణము. నువ్వున్న చోటుకే మా గమ్యము. అక్కడికే మేము అందరం ఆలోచిస్తున్నాము తండ్రి. అక్కడికి వెళ్ళకముందు, అక్కడ రాకముందు, ఈ భూమి మీద ఉన్నంత కాలము మాకు ఒక మంచి విశాలమైన ప్రదేశాన్ని ఇవ్వండి. మాకు ఒక మంచి విశాలమైన స్థలాలు ఇవ్వండి నాయన. ఆ స్థలాల్లో మాకు కొత్త లేకుండా, లోటు లేకుండా సర్వ సమృద్ధిని ఇవ్వండి ప్రభా.
మీకా ఇంటికి వచ్చిన యాజకుడు మీకా ఇంటి వారు మేలు పొందారు నీ వలన తండ్రి. అలాగే గ్రామస్తులందరూ కూడా వచ్చి అడిగారు, మీకా యాజకుడి దగ్గరికి వచ్చి అడిగారు. యాజకుడితో చెప్పుకున్నారు వారు చేసే పనులన్నీ, యాజకునకు తెలియపరుచుకున్నారు. అయ్యా, మీరు అడిగిన దానికి దేవుడు ఇదిగో మీకు ఇస్తున్నాడయ్యా, మీరు చేసే పని దేవుడు మంచిగా చేస్తున్నాడు, సఫలపరుస్తున్నాడు. ఇదిగో పలానా దేశానికి వెళ్ళండి, అక్కడ మీకు మీ బిడ్డలకి స్థలాలు విస్తారంగా ఉన్నాయి, అక్కడ ఏ లోటు లేకుండా కొరత లేకుండా మీరు మీ బిడ్డలు సమృద్ధిగా తింటారని యాజకుడు గ్రామస్తులతో చెప్పాడు. నాయన, గ్రామస్తులు, విశ్వాసులు, సంఘస్థులు, యాజకుడు, సేవకుడు ఆయన కొరకు మనం వండుకొని తయారు చేసుకుని మనం సిద్ధపరచుకునే వాటిలో ప్రథమ ఫలము యాజకునిది. అలా ఇస్తే దేవుడు దీవిస్తాడంట, దేవుడు ఆశీర్వదిస్తాడంట. వాక్యంలో విన్నాను నేను ఇక్కడి నుంచి అదే చేస్తాను, మేము ఇక్కడి నుంచి అలాగే చేస్తాను. నేను దేవుని కొరకు, నేను సేవకు నిమిత్తము, వీళ్ళిద్దరికీ నేను ఏదో ఒకటి చేయాల, వీళ్ళిద్దరికీ ఏదో ఒకటి నేను ఇస్తూ ఉంటాను. అలా ఇస్తేనే నేను దీవించబడతాను, అలా ఇస్తే నేను ఆశ్రయించబడతాను, నా కుటుంబం ఆశ్రయించబడుతుందని గ్రహించే బిడ్డలు ఇంకా అనేకులు గ్రహించినట్లుగా నాయన నిన్న ఆదివారం కూడా మాట్లాడిన దేవుడు మేలైన సంగతులు చెప్పావు. 5 విషయాలు నిన్న ఆదివారం బోధించావు. ఈరోజు నాయన సోమవారం మంచి విషయాలు నేర్పించావు. మరి తెలుసుకున్న వారే జాగ్రత్త పడాలి, తెలుసుకున్న వారే వాటిని అనుసరించాలి, తెలుసుకున్న వారే ఆ ప్రకారంగా నడుచుకోవాలా. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తాడంట, ఇలాగ చేసేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. నేను చేస్తానని నిశ్చయించుకునే బిడ్డలు ఉంటే వారందరినీ, వారి కుటుంబాలన్నిటినీ నువ్వు దీవించు. ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు అనుకుంటున్నారేమో, అలా చేయాలని అనుకునే వారిని కూడా నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. అయ్యా, మరి గడిచిపోయిన దినాలలో ఎన్నో వాక్యాలు నాయనా, మరి ఈ రోజుకి న్యాయాధిపతి గ్రంథాన్ని కూడా ముగించావు. ఇక రేపటి నుంచి సమూయేలు గ్రంథం పరిశీలన చేయాలి, మీరే మాకు బయలుపరచండి. ఇప్పటికి నాయన అయ్యా 7 గ్రంథాలని ముగించుకున్నాం. 7 గ్రంథాలు ప్రవచన గ్రంథాలు. అవి భక్తులు ఏమేం చేశారో విన్నాం. అయ్యా, అబ్రహాం ఏం చేశాడు, యాకోబు ఏం చేశాడు, ఇస్సాకు ఏం చేశాడు విన్నాం. మోసే ఏం చేశాడు, అహరోన్ ఏం చేశాడు, మిరియాం ఏం చేసిందో విన్నాం. యెహోషువ ఏం చేశాడు, దొబారా ఏం చేసిందో, బారాకు ఏం చేశాడు, యెఫ్తా ఏం చేశాడు, నాయన గిద్యోని ఏం చేశాడో విన్నాం, ఆలకించామయ్యా. కానీ మర్చిపోతున్నావా? మర్చిపోనీకు నాయన, మర్చిపోనీకు ప్రభా, జ్ఞాపకంలో పెట్టండి. ఇదిగో ఈరోజు యాజకుడి ద్వారాగా విశ్వాసుల కుటుంబాలు దీవించబడినట్టు విన్నాం. ఇక రేపటి నుంచి ఏం చెప్పబోతున్నావు, రేపటి నుంచి ఏం బోధించబోతున్నావు నువ్వే బోధించుకోండి నాయన. సంఘములో, సమాజంలో విశ్వాసులు పిల్లలు ఉన్నారు, చదివే బిడ్డలు ఉన్నారు. గతంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు కొంతమంది, ఇంకా 1, 2 ఉన్నాయి అని చెబుతున్నారు. లాజర్ గారు కుమారుడి గురించి అయ్యా ప్రార్థన చేస్తున్నాం. ఆ కుమారుడిని కూడా బలపరచు. ఒక పరీక్ష ఉందని నిన్న తల్లి చెప్పింది నాయన, మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీ కుమారుడు నాయన వంశీ కూడా ఇంకొకటి ఉందని చెబుతున్నాడు, ఆయన కూడా ప్రార్థన చేస్తాం. వీళ్ళందరూ ఇంటర్మీడియట్ వాళ్ళు, గతంలో రాశారు పరీక్షలు. ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లలు. అలాగా అయ్యా, మరి కొంతమంది బిడ్డలు ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. సేవకురాలు చేసింది ప్రార్థన, అలాగే నేను కూడా చేశాను ఉదయాన్నే. అలాగ ప్రార్థనతో వెళ్ళి రాసిన బిడ్డలను ప్రత్యేకంగా నాయన మీరు ఏర్పరిచి వారిని దీవించమని ప్రార్థిస్తాం. రోగులైన వారు ఉంటే వారిని కూడా ముట్టి స్వస్థపరచం. వ్యాపారాలు ఫలింపలేదని బాధపడుతున్న వారికి కూడా మంచి ఆహారం, మంచి లాభం ఇచ్చి తృప్తిపరచమని తండ్రి, ఈ దీన సేవకుడిని, ఈ దీన సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ ద్వారాగా అభిషేకించు నాయన, ఆత్మతో నింపు నాయన. సమాజంలో అల్లరి, గొడవలు అయ్యా ఎందుకు అలా జరుగుతుందో, సాతాను ముట్టడేశాడు, దోసుకున్నాడు.
యవనస్తులను, పెద్దలను, చిన్నలను, స్త్రీలను, పురుషులను లోపరిచేసుకున్నాడు. సైతాను ఉంటేనే అల్లరి జరుగుతుంది. దేవుడు ఉన్న చోట అల్లరి ఉండదన్నావు కదా ప్రభు. నేను సమాధానకర్తను కానీ అల్లరికి కర్తన కాదు అని చెప్పావు కదా తండ్రి. ఇదిగో సియోనుని సంఘాన్ని నీవే సమాధానంతో నడిపిస్తున్నందుకు వందనాలు. బలమైన సాక్ష్యముని కనబడుతుంది. సియోను సంఘమే సమాధానకరమైన సంఘం. సియోను బిడ్డలే సమాధానముతో ఉన్నారు. అది ప్రార్థన, అది ఆరాధన, అది దేవునికి ఇష్టం. మిగతా సంఘాలు అల్లరి అల్లరి అల్లరని ఆందోళన, కలవరం, ప్రార్థనలు ఏమి అయ్యా, ఏదేమని ఈ సంఘాన్ని నువ్వే కాయాలి, ఏదేమని ఈ సంఘాన్ని నువ్వే నడిపించాలి, ఏది ఏమని ఈ సంఘాన్ని నువ్వే బలపరచాలి, ఏది ఏమైనా సంఘంలోనికి ఇంకా ఆత్మలో నడిపించే దేవుడానికి స్తోత్రములు. ఇది నీ సంఘం, నాది కాదు ప్రభు, మాది కాదు నాయన. అందరూ మా సంఘం అని చెప్తున్నారు, కానీ ఇది దేవుని సంఘం అనే మాట రావట్లేదు ఎవరికి. ఇది దేవుని సంఘం, సియోను సంఘము దేవుని సంఘం. నేను సియోనులో ఉన్నానన్నావు. సియోను నివాసులారా బహుగా సంతోషించని అన్నావు కదా తండ్రి. ఆ సంతోషం, ఆనందం మా జీవితాల్లో ఉన్నట్లుగా మమ్మల్ని నీవే ఆశీర్వదించి, నీవు మమ్మల్ని నీవే దీవించి, నీవే మాకు మేలు చేసి బలపరచు నాయనా. అయ్యా, హన్నా గారు, తన పెనిమిటి ఎల్కాను, వీరిద్దరిని నువ్వు దీవించినట్లుగా వాక్యంలో చూసాం. దీవించే ఇద్దరు భార్య భర్తలు, వారు పుట్టిన కుమారులను గొప్ప ప్రయోజకులు చేశావు. అలాగే భార్యాభర్తలు దీవించబడాలి, భార్యాభర్తలు ఆస్వాదించబడాలి, భార్యాభర్తలు సేవకుని చేత ప్రార్థనలు చేయించుకోవాలి. అది వారి విశ్వాసం, వారి నమ్మకం నాయన. అలా కూడా జరిగినట్లు, అలాగా వచ్చినట్లు, అలాగా ఉండినట్లు ప్రతి కుటుంబ సభ్యులు, ప్రతి కుటుంబం భార్యాభర్తలు, ప్రతి కుటుంబ యజమానులు అయ్యా వాక్యానుసారంగా నడుచుకొని దీవించబడదాం, ఆశ్రయించబడదాం. సేవకుడు ప్రార్థన చేస్తే మనకు దీవెన వస్తుంది అన్నట్లు వారు గ్రహించుకున్నట్లుగా వారికి ఆత్మీయంగా ఆలోచన పుట్టించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ ప్రార్థనకి ఇష్టమైతే మా అందరికి బలింపించేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ, మనందరికీ సదా